ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపాను కొనసాగుతోంది. ఈ తుపానుకు గజాగా నామకరణం చేశారు. పోర్ట్ బ్లెయిర్ కు పశ్చిమ వాయువ్య దిశగా 400 కిలోమీటర్ల దూరంలోను, నెల్లూరుకు తూర్పు ఆగ్నేయ దిశగా 1050 కిలోమీటర్ల దూరంలోను, తమిళనాడుకు 900 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈ నెల 15న పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ వద్ద తీరం దాటే అవకాశం ఉంది. తీరం వెంబడి 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తీరం సమీపించే కొద్దీ గాలుల వేగం మరింత పెరిగే అవకాశం ఉంది. తుపాను తీరం దాటే వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది భారత వాతావరణ శాఖ. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, ఏపీకి మరొక తుఫాను గండం సంభవించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఏదైతే ఉందో అది తీవ్ర వాయుగుండంగా బలపడి క్రమంగా ఈ రోజు తుఫానుగా మారడం జరిగింది. ఈ తుఫానుకు గజగా నామకరణం చేశారు. అయితే ఈ తుఫాను ఏదైతే ఉందో రాగల 24 గంటల్లో కూడా తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెప్పడం జరుగుతుంది. అండమాన్ సముద్ర తీరంలో ఉన్న ఈ తుఫాను ప్రస్తుతానికి పశ్చిమ వాయువు దిశగా పయనిస్తూ ఉంది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుండడం జరుగుతుంది. చెన్నైకు తూర్పు ఆగ్నేయంగా 900 కిలోమీటర్లు, అలాగే నెల్లూరుకు 1050 కిలోమీటర్లు, అలాగే పోర్ట్ బ్లేయర్ కు 400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ప్రస్తుతానికి ఇది తుఫానుగానే కొనసాగుతున్నప్పటికీ దీని ప్రభావం రానున్న రోజుల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేయడం జరుగుతుంది. అయితే 12వ తేదీ సాయంత్రానికి ఇది తీవ్ర తుఫానుగా మారుతుందని అంచనా వేయడం జరుగుతుంది. అంటే ఇది తీవ్ర తుఫానుగా మారిన అనంతరం గాలుల వేగం మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి గాలుల వేగం 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నప్పటికీ ఇది గాలుల వేగం మరింత పెరిగే అవకాశం ఉంది. అంటే ఇది రేపటికి మధ్యాహ్నానికి ఇది తీవ్ర తుఫానుగా మారుతుందని అంచనా వేయడం జరుగుతుంది. ఇది తీవ్ర తుఫానుగా మారిన క్రమంలో ఇది తీరం దాటే సమయంలో గాలుల వేగం 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో పర్ అవర్ వీయడం జరుగుతుంది. మరింతగా అంటే ఇంకా ఈ గాలుల వేగం 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంలో పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు అంచనా వేయడం. ఈ నెల 15వ తేదీ అర్ధరాత్రి లేదా ఉదయానికి ఇది సైక్లోనిక్ స్ట్రోమ్ గా మారి అనంతరం ఇది తీరం దాటుతుందని ప్రస్తుతానికి అధికారులు అంచనా వేయడం జరుగుతుంది. ఇక రెయిన్ ఫాల్ విషయానికి చూసుకున్నట్లయితే ఎక్కువగా ఇది నార్త్ అంటే ఉత్తర తమిళనాడుకు అలాగే దక్షిణ కోస్తాంధ్రకు మాత్రం విపరీతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయని అధికారులు అంచనా వేయడం జరుగుతుంది. 11వ తేదీ సాయంత్రం నుంచి అంటే ఈ రోజు సాయంత్రం నుంచి కొన్ని చోట్ల దక్షిణ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం చెదురుమదురు వర్షాలు వస్తాయి. అది ఈ తీరానికి కొద్ది మాత్రం గాలి వేగంతో పాటు అత్యధికంగా 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవుతున్నట్లు వాతావరణ అధికారులు అంచనా వేయడం జరుగుతుంది. ఇక గాలి వేగం కూడా చూసుకున్నట్లయితే 100 నుంచి 120 కిలోమీటర్ల వరకు తీరం సమీపించే కొద్ది వీయడం జరుగుతుంది. అలాగే సీ కోస్ట్ కండిషన్ కూడా వెరీ రఫ్ గా ఉంటుందని కూడా 3 నుంచి సెంటీమీటర్లు పైగా ఈ అలలు కూడా ఎగసిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఫిషర్ మ్యాన్స్ ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇది ఆంధ్రప్రదేశ్ కోస్ట్ కు ఇది ఎటువైపు తీరం దాటుతుందా అనేది ఒక అంచనా వేయడం జరుగుతుంది. అయితే ఇది ప్రాథమికంగా వాతావరణ అధికారులు అంచనా వేసిన దాని ప్రకారం ఈ నెల 15వ తేదీ ఉదయానికి ఇది ఉత్తర తమిళనాడు అలాగే దక్షిణ కోస్తాంధ్ర మధ్య తీరం దాటే అవకాశాలు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఏదైతే తుఫానుగా ఏర్పడిన తర్వాత అది పైనుంచి దిశను కూడా మార్చుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా ప్రాంతాలు అది డైరెక్షన్ మార్చుకుంటూ ఉంటుంది. డైరెక్షన్ కనుక మార్చుకున్నట్లయితే ఇది ఆంధ్రప్రదేశ్ వద్ద తీరం దాటే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇది ప్రస్తుతానికి తమిళనాడుకు అలాగే నెల్లూరుకు అత్యంత దూరంలోను, అలాగే పోర్ట్ బ్లేయర్ కు 400 కిలోమీటర్లు అంటే అండమాన్ ప్రాంతానికి అతి దగ్గరగా సమీపిస్తూ ఉంది. అయితే ఇది 14వ తేదీ నాటికి అంటే 14వ తేదీ సాయంత్రానికి ఇది తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. అయితే కొంత తీవ్ర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచించడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే భారత భారత వాతావరణ శాఖ చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే తిక్లీ తుఫాను ఏ విధంగా బీభత్సం సృష్టించిందో అంతే బీభత్సం ఇది దీనికి ఉండే అవకాశం కనిపిస్తుంది. గాలుల వేగం చూసుకున్నట్లయితే 100 ఇచ్చారు కనుక కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు దక్షిణ కోస్తాంధ్ర అలాగే ఉత్తర తమిళనాడుకు దీని ప్రభావం ఎక్కువగా చూపిస్తున్నారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే దక్షిణ కోస్తాంధ్రలో ముఖ్యంగా రాయలసీమ,
నెల్లూరు చిత్తూరు ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే కొన్ని కచ్చా ఇళ్ళు అయితేనేమో కానీ విద్యుత్ కానీ రహదారులకు కూడా అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. అయితే ఇది క్రమంగా ఇది బలపడుతూ ఉంది. మొత్తానికి ఇది తీవ్ర తుఫానుగా ఈ నెల 15న తీరం దాటుతున్న నేపథ్యంలో కూడా అధికారులు గజగజ వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ జార్జ్.